సుప్రసిద్ధ శివశ్రీ నృత్య కళానికేతన్ వ్యవస్థాపకులు విఖ్యాత నాట్య గురువు రఘుపాత్రుని శ్రీకాంత్ తన శిష్య బృందంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున విదేశాలలో పర్యటించి భారతీయ సంస్కృతి వైభవాలను చాటి చెప్పనున్నారు. ఆయనకు ఈ సువర్ణావకాశం దక్కటంపై పలు కళా సంస్థల ప్రతినిధులు, శ్రీకాకుళం ఫిల్మ్ క్లబ్ సభ్యులు, శంభు మహంతి సాహిత్య పీఠం నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు, శుభాకాంక్షలు అందజేశారు. శ్రీకాంత్ బృందం విదేశీ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మన నాట్య రీతులను, సంబంధిత నేపథ్యాలను వివరిస్తూ ప్రపంచ దేశాల మధ్య సాంస్కృతిక వారధిగా ఉంటూ భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సహకారంతో రఘుపాత్రుని శ్రీకాంత్ బృంద సభ్యులు విదేశీ పర్యటనకు సిద్ధం అవుతుండటం శుభ పరిణామం. మన జిల్లా వాసులకు ఈ పరిణామం ఎంతో గర్వకారణం. ఇందులో భాగంగా తొలుత జపాన్లో 10 రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా టోక్యో, కాన్సై, ఒసాకా అనే ప్రాంతాలలో మన రాష్ట్ర సంప్రదాయ నృత్య రీతి అయిన సుప్రసిద్ధ కూచిపూడి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. బృందంలో సభ్యులుగా రామకౌండిన్య, నేహ, వర్షిత, నేహ థామస్, లలిత, చాందిని తదితరులు పాల్గొననున్నారు. తమకు ఈ అరుదైన అవకాశం ఇచ్చిన ప్రభుత్వ సారథి చంద్రబాబు నాయుడుకు, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్కు బృంద సారథి విఖ్యాత నాట్య గురువు రఘుపాత్రుని శ్రీకాంత్ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. భారతీయ కళలకు, సంస్కృతికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు, కల్పిస్తున్న విశేష ఆదరణతో తామంతా ఎంతో ఆనందిస్తున్నామని అన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సీఈఓ మల్లికార్జునరావుకు, ఏపీ ఈడీబీ బాధ్యులకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మే 24 నుంచి జూన్ 1 వరకు ఈ పర్యటన సాగనుందని నాట్య గురువు శ్రీకాంత్ వెల్లడించారు. ఇప్పటికే ఈ బృందం జపాన్ దేశానికి చేరుకుంది.